ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈఎస్ఐపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో మంత్రి 10 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 2 బస్సులు విజయనగరం నుంచి శ్రీకాకుళం కాగా మిగిలినవి అనకాపల్లి, శ్రీకాకుళం డిపోలకు చెందినవిగా మంత్రి తెలిపారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి అందరూ రుణపడి ఉండాలన్నారు. పట్ల మేమున్నాం, మేము సైతం అని చెప్పి మేమందరం పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే కొందరి కార్మికులకు 2 రోజుల ముందే నైట్ అవుట్ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం కూడా జరిగిందంటే ఒకసారి గుర్తు పెట్టుకోవాలా. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు మీ పట్ల ఉన్న ప్రేమ ఎంత మట్టుకుందో ఒకసారి అర్థమవుతా ఉంది. దీని విషయంలో ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీలో ఎన్ని పరిణామాలు జరిగినాయో మీరు అందరూ చూశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న సంస్థల్లో ఆర్టీసీ అతిపెద్దది. ముఖ్యంగా గత ముఖ్యమంత్రి ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్లో విలీనం చేస్తే ఎన్నో సమస్యలు, కార్మికుల పట్ల ప్రేమ అనేది చూపించేదానికి ప్రభుత్వం ఎప్పటికీ ఎలవేళలా సిద్ధంగా ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఏ కార్మికుల సమస్య వచ్చినా కూడా యూనియన్లతో మేము మాట్లాడుతున్నాం. ముందు ప్రభుత్వాలాగా మీరు చెప్పే మాటలు పక్కన పెట్టి మీ మీద కక్ష సాధించే ధోరణిలో ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం భారతదేశంలో